హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు స్పెషల్ అరటికాయ కర్రీ అండి. కానీ అటు ఎగురు కాదు, నేను ఎలా చేస్తానో చూడండి. దీని టేస్ట్ మాత్రం మరి చేపల కూరలాగా ఉంటుంది. మరి నాన్ వెజ్ తిన్నోళ్ళు దీన్ని ఇలాగా వండుకొని కూడా తినచ్చు. దీనికి ఫస్ట్ కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందామండి. అల్లం పేస్ట్, పసుపు, కొంచెం సాల్ట్, కారం, కొంచెం ఆయిల్. ఇవి మొత్తం మనం ఇలాగా చేసేసుకోవాలండి, కలిపి పెట్టేసుకోవాలి ఒక 10 నిమిషాలు. ఇవి ఇలా కలిపి పెట్టుకున్నాం కదండి. కారం, ఉప్పు, మసాలా అన్నీ వేసి ఆయిల్ వేడి చేశానండి కొంచెం. వీటిని ఇప్పుడు మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. చక్కగా అటు ఇటు మనము ఫిష్ ఫ్రై ముక్కల్లాగాను అన్నీ సెట్ చేసుకోవాలన్నమాట. కొంచెం వేగాలి, అన్నీ ఇలాగ సెట్ చేసేద్దాం. వేసిన తర్వాత కూడా అటు ఇటు తిప్పుకోవాలి మనం. ఇవి వేగనిద్దాం ఫస్ట్. చూసారండి, మనము అటు ఇటు తిప్పుకోవాలన్నమాట. మనం అల్లం పేస్ట్ వేసాం కదా, మంచి స్మెల్ వచ్చేస్తుంది. ఇలాగ మొత్తం వేపుకొని తీసుకోవాలి. అటు ఇటు తిప్పాలి ముక్క కూడాను. ఇవి వేపుకున్నాం కదండి, రెండోసారి కూడా అలా వేపు పక్కన పెట్టుకున్నాను. ఫస్ట్ ఆయిల్ పెట్టేశాను, ఎండుమిరపకాయ వేసాను అనమాట. కొంచెం శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర. ఓకే, వేగాలి ఫస్ట్. వేగిన తర్వాత మనము తరిగి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక 2 ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాను. ఇవి వేసేసుకుందాం అన్నమాట. వేసుకొని అవి దగ్గరికి కొంచెం మగ్గిన వరకు వేపుకుందాం. ఆనియన్స్ వేగుతున్నాయి కదండి, ఒక టమాటా కట్ చేసి పెట్టుకున్నాం కదా, వేసేసుకుందాం. ఇది కూడా మగ్గాలి కదా. కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందామండి. కొంచెం దగ్గరికి వేగనిద్దాం. అల్లం కూడా పచ్చివాసన పోవాలి, ప్లస్ టొమాటోస్ కూడా కొంచెం మగ్గాలన్నమాట. వేగనిద్దాం. ఆనియన్ కూడా మగ్గిపోయింది కదండి. ఆనియన్, టమాటాస్. ఇప్పుడు మనం కొంచెం కళ్ళుప్పు వేసుకుందామండి. అసలు వేయలేదు, కూరలో కూడా ఇదే సరిపెట్టేద్దాము, సరిపోద్ది. కొంచెం కారం వేసేస్తున్నాను ముందే. ఇప్పుడు మనము కలుపుకోవాలన్నమాట గరిటెతో మంచిగా కలిపేసుకొని. మనం వేపు పెట్టుకున్నాం కదండి, మాకు అప్పుడే టపాసులు పేలిపోతున్నాయి, టపటపా టపటపా. మీరు కూడా కాలుస్తున్నారా ఊర్లోనే? అందరూ సెలబ్రేట్ చేసుకోవాలి మంచిగా దీపావళి, హ్యాపీగా ఉండాలి. ఆ లక్ష్మీదేవి కృపా కటాక్షాలు మీ మీద ఎల్లవెళ్ళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఇప్పుడు వేపు పెట్టుకున్నవి కూడా వేస్తానండి. ఇప్పుడు ముక్కకి ఏం చేద్దామంటే, ఇంకా మనము చింతపండు పులుసు పిసికి పెట్టేసుకున్నానండి, అది పోసేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు అంతే, మంచిగా దగ్గరికి ఉడకనివ్వాలండి. ఇంకా మధ్యలో ఉడుకుతున్నప్పుడు కరివేపాకు వేద్దాము. ఓకేనండి, ప్రస్తుతానికైతే మనము మూత పెట్టేద్దాం, ఇంకా దగ్గర ఉడుకుద్దాం. చూడండి, కర్రీ అయితే మనకి మంచిగా ఉడికిపోతుంది. దీంట్లోని ఇప్పుడు ఫస్ట్ మనము జీరా పౌడర్ అండి, మనం దంచి పెట్టుకున్నాము వేపేసుకొని, అది కొంచెం వేసుకుందాము. తర్వాత వచ్చేసి మెంతి పౌడరు, తర్వాత వచ్చేసేమో నువ్వుల పౌడరు. బాగుంటుందండి ఇవన్నీ వేసుకుంటే. ఇప్పుడు మనము కరివేపాకు వేసేద్దాం. వేసేసి నెమ్మదిగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇది చిక్కబడాలన్నమాట. ఇట్లాగా నీళ్ళుగా పులుసుగా ఎక్కువగా ఉంటే బాగోదు. దగ్గరికి ఉడికించుకుందాం అనమాట మూత పెట్టేసుకొని. ఇంకెంతే, ఉప్పు కారం కూడా సరిపోయింది, పులుపు సరిపోయింది. చూసారా కర్రీ ఎలా రెడీ అయిపోయిందోనండి. తొక్క ఉడికేస్తుంది, చక్కగా దగ్గరకు పడింది గ్రేవీ అంతా కూడాను. ఆ మొక్కకు కూడా ఉప్పు, కారం, మసాలా అన్నీ పట్టినాయి. లాస్ట్లో మనము కొంచెం పుదీనా వేసేసుకుందాం. మనకి రైస్లో కూడా తినొచ్చు, చపాతీ అట్లా పుల్కాల్లో కూడా తినొచ్చు, బాగుంటుందండి. నా చేపల కూర ఎవరైతే తినరో వాళ్ళు ఇలా చేసుకొని తింటే ఆ ఫీల్ అనేది వస్తుంది అనమాట, చేపల కూర ఫీల్ వస్తుంది. మరి ఇప్పుడు మనము స్టవ్ కట్టేసుకుందాం. ఇంకా ఫైనల్గా అరటికాయ కర్రీ రెడీ అయిపోయిందండి. చేపలు ఎవరైనా తిన్న వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చండి. దీన్ని టేస్ట్ మాత్రం అచ్చం చేపల కూరలాగానే వస్తుంది. ట్రై చేయండి, మీకు నచ్చితే ఒకసారి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ దివాళీ అండి. అందరూ హ్యాపీగా దీపావళి సేఫ్గా జరుపుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అండి.